హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా హౌసెస్. నేను ఈరోజు మిమ్మల్ని అయితే అక్కడికి తీసుకెళ్తాను. అదెంతో దూరం లేదండి, దగ్గరే ఉంది. మనకి కెమెరాలో చూడడానికి దూరంగా కనిపిస్తుంది. సో వీడియో అయితే నేను మా బాబాయ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాము. ఇదైతే మేము డైలీ వెళ్ళామండి, ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాము టైంపాస్ కోసం, మైండ్ అనేది కూడా రిలాక్స్ అవ్వడానికి కోసం అలా వెళ్తాము. సో మన ఇంటి దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. మన ఇంటి దగ్గర నుంచి ఇలా కొంచెం రైట్ సైడ్కి వచ్చేసాక స్ట్రైట్గా అయితే దారి ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, నేను ఈ పక్క ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదు, అవతల ఆపోజిట్ సైడ్ నుంచి అయితే డెవలప్ అవుతూ వస్తుంది. సో మన ఏరియాకి కూడా త్వరలోనే సిమెంట్ రోడ్ అనేది పడుతుందంట. తర్వాత ఈ చెట్లు పుట్లు అనేవి ఏమి ఉండవు. ఇది స్కూల్ ఏరియా కాబట్టి ఎక్కువ గల్బా ఉంటుందని ఎక్కువ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదైతే మన ఇంటి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక స్ట్రీట్స్ అయితే వస్తాయి. సో చూసేయండి, ఇవన్నీ అయితే ఓపెన్ ప్లాట్స్ అండి, అన్నీ సేల్కే ఉన్నాయి. ఒక్కొక్కటి అలా డైలీ కన్స్ట్రక్షన్ కళ్ళు మూసి తెరిచేలోపు ఇల్లు అయితే కట్టేస్తున్నారండి. ఎలా కడుతున్నారో మాకే అర్థం కావట్లేదు. చిటికలో ఇలా కళ్ళు మూసి తెరిచేలోపలు కట్టేస్తున్నారు. ఈ ప్లాట్ కూడా రీసెంట్గానే క్లీన్ చేశారు. అంతకుముందు ఇట్లే చెట్లు ఉన్నాయి. ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా క్లీన్ చేసేసారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి. వీడియో స్టార్టింగ్లో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వీడియో చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని అయితే షేర్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఇటుపక్క చూసారు కదా, ఇవైతే సన్నజాజుల తోటలు. అది ఎవరో మనకు తెలీదు, మనం ఎప్పుడు కూడా అట్లా ఆ పూలు అయితే కోయలేదు. ఇక్కడ మీకు ఒక హౌస్ చూపిస్తాను. ఆ హౌస్తో మాకైతే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి కదా. ఈ పక్కన అయితే చాలా ఇల్లులు ఉంటాయి, ఎందుకంటే ఇది కొంచెం స్టార్టింగ్లోనే డెవలప్ అయిపోయింది. ఈ ఏరియా లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదే డెడ్ ఎండ్ అండి. ఈ ఏరియాకి లాస్ట్ కారు వెనకాల ఇంకేం ఉండదు, పొలాలు ఏమో ఉంటాయి, ఇంకేం ఉండవు. అటు సైడ్ ఇంకేమేమి ఇల్లులు ఉండవు. అక్కడి నుంచి ఇట్లు లెఫ్ట్కి తిరిగామంటే ఇక్కడ హౌసెస్ చూసారు కదా, ఇది వచ్చి సిరి లేఅవుట్ అంటారు. మీకు ఇక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, కలర్స్గా, అది రీసెంట్గా అయితే పెయింట్ చేశారు. అసలు మేము ఈరోజు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళము, ఈరోజు బయటికి ఎందుకు వచ్చామని మీ అందరికైతే డౌట్ వచ్చి ఉండాలి. మేమైతే ఇక్కడ మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు ఒకటి చూస్తున్నారు కదా, ఈ హౌస్తో మాకైతే చాలా మెమరీస్ అయితే ముడిపడి ఉన్నాయండి. మామూలు మెమరీస్ కాదు, చాలా మెమరీస్ ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే 1.5 year బ్యాక్ మేము ఆ ఇంట్లోనే ఉన్నామండి రెంట్కి. మా బాబు పుట్టింది కానీ, నా శ్రీమంతం కానీ, మా బాబుకి చేసిన పురుడు కానీ ప్రతి ఒక్కటి మేము ఆ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మాకైతే ఆ ఇంటితో చాలా మెమరీస్ ఉన్నాయి. కొన్ని అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల మనం అక్కడైతే ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి, ఇప్పుడున్న ఇంటికి రావడం అయితే జరిగింది. అక్కడ ఓనర్స్ వస్తున్నారని చెప్పారు, అందుకే మేమైతే ఖాళీ చేసేసాము. మనకి ఈ ఏరియా అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఏరియా చూసినట్టు కూడా అయితే ఇదైతే డెడ్ ఎండ్ అండి, ఇంక ఇటు పక్క ఏ వెహికల్స్ అయితే రావు. అంత ఈజీగా ఈ ఏరియాలోకి, ఈ లైన్లోకి బయట వాళ్ళు కూడా ఎవరైతే రారండి. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా, ఆల్మోస్ట్ అని కాదు మొత్తం ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అనండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బాగా రిచ్ కూడా. ఈ సిరి లేఅవుట్కి ఇంకొక పేరే హర్విల్లు లైన్ 1 అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న హౌస్ వచ్చి హర్విల్లు లైన్ 2, దీన్ని హర్విల్లు లైన్ 1 అని కూడా అంటారు, సిరి లేఅవుట్ అని కూడా ఉంటారు. చూసారు కదా, ఈ ఇంటి బయట ఉన్న ప్రతి ఒక్కరిది ఇంటికి సంబంధించిన గార్డెనేనండి. ఎవరి గార్డెన్ని వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారు. చెప్పాను కదా, ఏరియాలో ఉన్న వాళ్ళంతా రిచ్ అండి బాబు. ఇక ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అండి. వాళ్ళ హౌస్ దగ్గర ఉన్న వాళ్ళ గార్డెన్లో ఫ్లవర్స్ అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. మా ఫ్రెండ్ కానీ, వాళ్ళ మదర్ ఇంకా ఆంటీ కానీ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడున్న ఫ్రెండ్ అంటున్నాను, కాకపోతే నేను అక్క అని పిలుస్తానండి, నాకంటే పెద్దది. సో
ఈ అక్క వాళ్ళు నాకు ఎలా పరిచయం అంటే నేను మా హస్బెండ్ ఈ ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో నాకైతే ఈ అక్క అయితే పరిచయం అయింది. ఫస్ట్ వాళ్ళు ఎదురుగా కూడా లేదు, మాకు పక్కనున్న ఇంట్లో అయితే ఉన్నారు. సో ఇక్కడున్న ఈ ఏరియా మొత్తం కల్లా నాకు ఫస్ట్ పరిచయం అయింది ఈ అక్కనే. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే క్లోజ్ అయిపోయాం. మేమైతే చాలా విషయాలు షేర్ చేసుకున్నాము. అలా నాకు సంబంధించిన విషయాల్లో కానీ నాకు హెల్ప్ఫుల్గా కానీ చాలా విషయాల్లో అయితే ఇలా తోడున్నారు. సో నేనైతే అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇవన్నీ అక్క వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఫ్లవర్స్ ఏమో, ఇవన్నీ కూడా కుండీలోనే ఉన్నాయి. రీసెంట్గా కొన్ని మొక్కలు అయితే కింద నాటారు, ప్లేస్ ఉంది కాబట్టి. ఇలా ఎవరింటి ముందు వాళ్ళైతే ఫ్లవర్స్ నాటుకుంటారు, ఎవరు కొయ్యరండి. అలా కోసారంటే మాత్రం ఆ రోజు అయిపోతారు, కథం. ఇంకంతేనండి, టాటా గుడ్ బై చెప్పేయాల్సిందే, గొడవలు అయిపోతాయి. ఈ ఫ్లవర్స్ కోసిన దానికి కూడా సీసీ కెమెరాలు ఆన్ చేసి మరీ చెక్ చేస్తారండి ఈ ఏరియాలో. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలండి, ఎందుకంటే అంతా ఉన్నోళ్ళే కాబట్టి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాదు, పక్కింట్లోవి. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ ఫ్లవర్ గార్డెన్సే మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే పూజ కోసం దేవుడి కోసం పువ్వులు అయితే ఇక్కడ మొత్తం అంతా గార్డెన్లోటియే. కొన్ని అయితే ఇంటి ముందు కొంచెం బాగా కనిపించడానికి అయితే మెయింటైన్ చేస్తుంటారు. చూశారు కదా ఏరియా ఎంత పీస్ఫుల్గా సైలెంట్గా ఉందో, ఖాళీగా కూడా ఉంది కదా. మీరు పట్టపగలు వచ్చినా ఇంతే ఖాళీగా ఉంటుందండి, ఎవ్వరు బయటికి రారు. ఎవరు ఆఫీసులు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నది స్కూల్ టీచర్సే, గవర్నమెంట్ స్కూల్ టీచర్సే. అందరు స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో లేడీస్ మొత్తం వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ మాత్రం వాళ్ళ పిల్లలతో బయటకు వచ్చి సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎవరింట్లోకి వెళ్ళిపోతారండి. ఎవరికి సంబంధం ఉండదు. మనం అట్లా కాదు కదా, మనం ఆ రోడ్ల మీదే పడి తిరుగుతుంటాం ఎప్పుడు. చెప్పాను కదండి, 1 year బ్యాక్ మనమైతే ఈ హౌస్లో ఒక 1.5 year 2 years వరకు అయితే ఉన్నాము. చూశారు కదా హౌస్. మా బాబు పుట్టింది, నేను ఈ ఇంట్లోకి వచ్చిన 1 monthకి అయితే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము ఈ ఇంట్లో ఉన్నప్పుడే నా శ్రీమంతం జరిగింది, మా బాబు డెలివరీ అయింది. ఇంకా బాబు 21 days ఫంక్షన్ కూడా జరిగింది. బాబు బర్త్డే కూడా జరగాల్సింది, కాకపోతే ఇంకా బర్త్డేకి ఒక 1 month ముందైతే మేము హౌస్ అయితే ఖాళీ చేసేసాము. కానీ పర్లేదు, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా చాలా బాగుంది. సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. సో అప్పుడప్పుడు మేమైతే ఇట్లా అక్క కోసం వచ్చినప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేస్తాము. బాబు చూసాడా ఎంత బాగా ఆడుకుంటున్నాడో. వాడికి కొన్ని చిన్నప్పుడు ఉన్నాడు కదా, ఇక్కడ పుట్టాడు కదా, అసలు ఏం గుర్తులేవు. వాడు పుట్టి పెరిగింది, అన్నప్రాసన జరిగింది, పేరు పెట్టింది అన్నీ ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడేనండి. సో మాకైతే అందుకనే ఈ ఇల్లు అంటే చాలా కలిసి వచ్చిందని కాదు, మెమరీస్ మాకు అలా గుర్తుండిపోతాయి. ఇక ఇప్పుడైతే యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఇది ఎప్పటికీ చెరిగిపోదు. రేపు మా బాబు పెద్ద అయినప్పుడు కూడా ఈ వీడియో చూసుకుంటాడు, వాడికి ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, వీడిది రావడం, మేము ఇక్కడ హౌస్ ఖాళీ చేసిన తర్వాత ఇది 2nd time, కానీ ఈజీగా కలిసిపోయాడు. చూసారా, వీళ్ళంతా చిన్నప్పుడు వాడిని ఎత్తుకొని తిరిగిన వాళ్ళేనండి. కానీ ఇప్పుడు పెద్దయ్యాడు కదా, గుర్తుపట్టలేకపోతున్నాడు, తెలీదు, చాలా చిన్న పిల్లోడు. సో చూసారు కదా, మేమైతే ఇక్కడ ఒక 1.5 hour అయితే టైం స్పెండ్ చేసి ఇంకా తిరిగి అయితే మళ్ళీ మనం మన ఇంటికైతే వచ్చేస్తున్నాము. చీకటైతే పడిపోయింది. ఇక్కడ ఇలా ఇంటికి వచ్చేటప్పుడు డైరెక్ట్ మనం ఇంటికైతే వెళ్ళలేదండి, ఇప్పుడు ఇంకొక లైన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే సరే ఎలాగో అలా వచ్చాం కదా, కొంచెం దూరం వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిద్దామని అయితే మేమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ముందైతే ఒక చిన్న కిరాణా షాప్ అయితే ఉందండి, అక్కడ వరకు చూపిస్తాను. అది దాటిన తర్వాత అది ఇంకొక ఏరియా లెక్కలో వచ్చేస్తుందండి. మనకు ఆ ఏరియాకి అంత పెద్ద టచ్ ఏముండదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఏరియా నుంచి అయితే మెయిన్ సెంటర్కి వెళ్ళడం కానీ జరుగుతుంది, కానీ మనకు ఆ ఏరియాలో కూడా అంత పెద్ద పరిచయం వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక్కడ మేముండే ఏరియాలో కూడా నాకు అంత పరిచయం అయితే ఎవరు లేరండి. కాకపోతే మేము ఉన్నాం కాబట్టి ఆ ఏరియాలు కొన్ని తెలుసు, వ్యక్తులు తెలుసు, కానీ పెద్ద పరిచయం అయితే ఉండదు. ఏమంటే ఏమే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతేనండి. సో ఇక్కడైతే మన ఇల్లు చూసారు కదా, అక్కడ ఉంది. మన ఇంటి నుంచి ఇప్పుడైతే ఇట్లా పైకి వెళ్ళి షాప్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఏరియా ఎంత బాగుందో. అక్కడ చూస్తున్న 3 floors బిల్డింగ్ అయితే నర్సింగ్ కాలేజ్ అండి. అది చెప్పాను కదా, ఇది టౌనే, పల్లెటూరు కాదు. కాకపోతే ఫ్లాట్స్ మొత్తం చెట్లు రావడం వల్ల అలా కనిపిస్తుంది. అదిగోండి, అదైతే నర్సింగ్ కాలేజ్ ప్లస్ హాస్టల్, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇవైతే చాలా త్వరగా అండి, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతున్నాయి ఇల్లులు. ఇలా ఇక్కడి నుంచి రైట్ తీసుకున్నామంటే మనం షాప్కి వెళ్తాము, లెఫ్ట్ తీసుకున్నామంటే ఇందాక మనం వెళ్ళిన సిరి లేఅవుట్లోకి అయితే దారి ఉంటుంది. ఇక ఇటు కూడా ఇదేనండి.
ఇంకా ఇటే లాస్ట్ డెడ్ ఎండ్ ఇది కూడా. ఇప్పుడు మనం వెళ్తున్న షాప్కి వెళ్తున్న దారి అయితే డైరెక్ట్ మనకి సెంటర్కి మెయిన్ బస్ స్టాండ్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇదే లైన్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. వీలైతే నేను అది కూడా ఒకరోజు టెంపుల్కి వెళ్ళి వ్లాగ్ తీసి పెడతాను, మీరు కూడా చూసేద్దురు. ఇక్కడ మా బాబు చూసాడా, వీడికి ఈ షాప్ కొంచెం అలవాటేనండి, అందుకే వాడికి నచ్చింది అడిగి తీసుకుంటున్నాడు. అంకుల్ కూడా బాగా పలకరిస్తారండి, తెలిసిన వారే కాబట్టి మేము డైలీ అప్పుడప్పుడు వెళ్తుంటాము. సో ఇక్కడైతే వాడికి ఏదో కావాలంటే తీసిచ్చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి మేము. సో ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. వీడియో ఎలా ఉంది, నచ్చింది అనేది కామెంట్ చేయండి. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్, నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీ ముందుకు తెస్తున్న దానికైనా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చింది తోచింది హార్ట్ సింబల్ కానీ స్మైలీ సింబల్ కానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది వీడియో మీరు చూసి మీకు నచ్చుతుందని. సో మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.